దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 21 జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఈ యాత్రలో, ఈ క్రైస్తవ జీవితంలో విశ్వాసులుగా దేవుడు మన ముందు పెట్టిన గురి ఎద్దుకు, లేక మన ఆశీర్వాదం అనే గురి ఎద్దుకు మనము పరిగెట్టాలంటే ఒకటి చాలా ముఖ్యమైన విషయం చేయాలి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. వెనుకున్నవి మరిచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ వర్స్ in English also. Brethren, I count not myself to have apprehended it, but this one thing I do, forgetting those things which are behind and reaching forth unto those things which are before. Forgetting those things which are behind and reaching out unto those things which are before. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగురపడుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలామంది వెనుకున్నవి జ్ఞాపకం చేసుకుంటారు. ఆ రోజులే బాగున్నాయి, ఆ దినాలే బాగున్నాయని. నో, దట్స్ రాంగ్. వెనుకున్నవి జరిగిపోయాయి. ఇట్ ఈస్ డన్. అది ఒకవేళ మంచైనా చెడైనా ఇట్ ఈస్ డన్. దేవుడు నీ ముందు ఒక భవిష్యత్తు పెట్టాడు. ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నాను, ఉదయమే మీకు ఏం కలుగుతుందండి? వెలుగు కలుగుతుంది. దెర్ ఇస్ జాయ్ ఇన్ ద మార్నింగ్. ఉదయమే మీకు సంతోషం కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో జరుగుతున్న జరిగిన కొన్ని విషయాలను మనము తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ బాధపడతా ఉంటాం. దానివల్ల ఏమవుతుంది తెలుసండి? నీ ముందున్న పందెంలో, నీవు పరిగెడుతున్న ఈ రేస్లో, నీవు వెళ్తున్న ఈ మార్గము స్లో అయిపోతావు, నీవు లేక స్టక్ అయిపోతావు. నీవు యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ముందుకు వెళ్ళాలంటే వెనుకున్నవి మర్చిపోవాలి, జరిగిన విషయాలు మర్చిపోవాలి. ఇది 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 మీ డెసిషన్. ఇట్ ఈస్ యోర్ డెసిషన్. అర్థమవుతుందండి? ఇది మీరు నిర్ణయం తీసుకోవాలి. దెర్ ఇస్ లైట్ అహెడ్, దెర్ ఇస్ అ లైట్ బిఫోర్ మీ, దెర్ ఇస్ గోల్స్ బిఫోర్ మీ, దెర్ ఇస్ బ్లెస్సింగ్స్ బిఫోర్ మీ. నా ముందు ఆశీర్వాదాలు ఉన్నాయి, నా కొరకు ఎదురు చూస్తున్న దీవెనలు ఉన్నాయి, నా కొరకు నేను ఎక్కాల్సిన కొండ నా ముందు ఉన్నదని వెనుకున్నవి మర్చి ముందు వెళ్ళాలి. ఎవరెవరైతే వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకున్నారో వారు దేవుని యొక్క ఆశీర్వాదము, పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళలేదు. చాలామంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈజిప్టే బాగుంది, ఐగుప్తే బాగుంది, అక్కడ చాలా బాగుందని చెప్పిన వారు పాలు తేనె ప్రవహించే దేశంకి వెళ్ళలేదు. వెనుకున్నవి మర్చి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో లోతు భార్య అని జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు చెప్తారు. ఒకే ఒక లైన్, రిమెంబర్ లోట్స్ వైఫ్. ఎందుకు? ఆమె వెనుక తట్టు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ముందు పెట్టిన ఈ యొక్క పోరాటంలో, ఈ పందెంలో మనము వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వెళ్ళాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి. అది మీ ఫ్యామిలీ సంబంధం అయి ఉండొచ్చు, లేక నీ వ్యక్తిగత సంబంధం అయి ఉండొచ్చు, నీ పొరుగు వారితో అయి ఉండొచ్చు, లేక నీ బాల్య స్థితిలో అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ ట్రై టు రిమెంబర్ దోస్ థింగ్స్. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి. డోంట్ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ ద నెగటివ్. ఇట్ విల్ పుల్ యూ బ్యాక్, ఇట్ విల్ స్లో యూ డౌన్. అది నేను వెనక్కి లాగుతుంది, నిన్ను స్లో చేస్తుంది, నువ్వు నీ దరియద్దుకు చేరకుండా చేస్తుంది. కాబట్టి ఒక్క ఆలోచన, నీ జీవితంలో నువ్వు ముందుకు పరిగెడతావు. కాబట్టి డోంట్ డిస్కరేజ్ పీపుల్. ఇతరులను కూడా మనం సలహా ఇచ్చినప్పుడు, మన పిల్లలకైనా, లైక్ ఫ్యామిలీ మెంబర్స్కైనా, ఫ్రెండ్స్కైనా, డోంట్ ట్రై టు మేక్ దెమ్ లుక్ బ్యాక్, మేక్ దెమ్ లుక్ అహెడ్. ముందున్న వాటిని చూచేటట్టు మీరు చేయాలి.
हिंदी में पढ़ेंगे, फिलिपियों का पत्र उसमें 3 अध्याय और 13 वचन पढ़ रहे हैं। हे भाइयों, मेरी भावना यह नहीं कि मैं पकड़ चुका हूँ, परंतु केवल यह एक काम करता हूँ कि जो बातें पीछे रह गई हैं, उनको भूलकर आगे की बातों की ओर बढ़ता हुआ। देखो, पीछे जो है उसको भूलकर आगे जो रखा है उसके लिए मैं दौड़ रहा हूं, बढ़ता रहा हूं, వేగురు పడాలి, బడతా ఆగే जा रहा हूं అంటే దాని అర్థం ఏంటండి? విశ్వాసి 7 మార్లు పడినను తిరిగి లేస్తా. దేర్ ఇస్ ఫ్యూచర్ ఫర్ ఎ బిలీవర్. యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించిన నీకు ఒక గొప్ప గమ్యం ఉంది, గొప్ప వాగ్దానం ఉన్నది. వాగ్దానం నీ కొరకు వెయిట్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. నీకు అనిపిస్తున్నా అనిపించకపోయినా వెళ్ళాలి ముందుకు. అబ్రహాం గురించి రాయబడిన మాట, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక ఆయన బయలుదేరాడని రాయబడి, హీ డింట్ ఈవెన్ నో వేర్ హీ వాస్ గోయింగ్ అని బైబిల్లో రాయబడ్డది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని నమ్ముతున్నావండి, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్, నువ్వు ముందున్న వాటి కొరకే వేగిరపడు, ముందున్న వారి కొరకే నువ్వు ప్రయాణించు. తప్పనిసరిగా ఆయన కుమారుని సహవాసంలో పిలిచిన దేవుడు, యేసు ప్రభు సహవాసంలోనికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. యూ విల్ రీచ్ యువర్ గోల్, యువర్ ఫ్యామిలీ విల్ రీచ్ యువర్ గోల్. నీ కుటుంబము దరి ఎద్దుకు చేరుతుంది, నీ కుటుంబము ఆ గమ్యము గురి ఎద్దుకు చేరుతుంది, నీవు గురి ఎద్దుకు చేరుతావు. నువ్వు కేవలము నమ్ము. వాట్ ఈస్ యువర్ టార్గెట్, వాట్ ఈస్ యువర్ గోల్? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. వాట్ ఈస్ యువర్ గోల్? ఈ భూమి మీద నీ గోల్ అండి. ఎస్, ఫైనల్ గోల్ పరలోకం అందరికీ, కానీ ఈ భూమి మీద కూడా యూ హ్యావ్ గోల్స్. ఫలాంది చెయ్యాలి, ఫలాంది సంపాదించాలి, ఫలాంది కొనాలి, ఫలాంది యూ హ్యావ్ గోల్స్. కాబట్టి కేవలం నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను నీ గమ్యము చేర్చే దేవుడు. అని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నేను మేము గమ్యాన్ని చేరుస్తానంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఆరాధనలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి, మేము గమ్యము చేరవలనని ప్రభా, పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ప్రభా, మేము మా గమ్యము చేరవలనని నాయన తండ్రి మేము చేస్తున్న ప్రయత్నంలో మీరు తోడు మాకు దయచేసి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన. మా జీవితంలో జరిగిన వాటిని మేము నెమరు వేసుకోక ప్రభా నాయన, దేవతని ముందున్న వాటి కొరకు మేము వేగురుపడే వారుగా ఉంటూ సహాయం ఇచ్చేయండి నాయన. చాలామంది జరిగిన విషయాలను నెమరు వేసుకుంటూ ఆగిపోయి ఉన్నారు, స్లో అయిపోయి ఉన్నారు ప్రభా. ఈరోజు ప్రభా నాయన, నీవే నీ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నానయ్యా. ఓ గతమును మరుచుకొని ముందుకు పరిగెట్టుకు కృప దయచేయమని ప్రార్థన చేసినాను. అవును తండ్రి, నీవు మా కొరకు సిద్ధపరిచిన మేలు ఎన్నో గొప్పవి ప్రభా నాయన. నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం, మా కొరకు పెట్టిన గురి ఎద్దుకు మేము పరిగెట్టుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యని వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, వారి జాబ్స్ విషయంలో వారి గురి ఎద్దుకే పరిగెడుతుండగా నాయన, నీవు నమ్మదగిన దేవుడుగా వారిని ఆదరించి ఆస్వాదించినందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారిని దీవించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి. చదువుకుంటున్న వారు స్కూల్స్లో, కాలేజ్, యూనివర్సిటీ చదువుకున్న వారు అంతను కూడా దీవించి దేవతని వారి చదువంతట్లో మీ తోడుకే స్తోత్రం నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. వారి పరిచరిక దేవ పిలుపుకు తగినట్టుగా వారు పరిగెట్టకు సహాయం చేయమని అడుగుతున్నాను. దేవ భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమని, అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.